పత్రిజీ, నీలాంటి ఉత్తములు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో వాస్తు దానంతటా అదే ఉత్తమ వాస్తుగా మార్పు చెందుతుంది. ఎంత చక్కటి విషయం చూడండి. మనం పోయి కర్రతో కొట్టడం, ఇక్కడ ఏం చేస్తున్నారు, పిల్లల్ని అదిలించడం, ఇవన్నీ చేస్తే పిల్లలు భయపడిపోయి పడిపోతారు. హడావుళ్ళు, అమ్మ ఓనర్స్ వచ్చేసారు అని. మీ ఆలోచనలు ఇతర శ్రేయస్సులను, వాళ్ళ సంక్షేమాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాయి. మీ ఆలోచనలు ఇతర శ్రేయస్సు అంటే ఇతరుల గురించి, వారి శ్రేయస్సు గురించి, సంక్షేమాన్ని కోరుకుంటున్నాయి. కనుక మిమ్మల్ని చూస్తే ఒక వాస్తే కాదు, ఎలాంటి దోషాలు దరిచేర అని చెప్పారు. చూడండి ఈ చిన్న కథ, దోషాలు నివారణలు అంటే మనము మన మనస్తత్వాన్ని ఎలా మలుచుకోవాలి అనేది ఈ కథ ద్వారా మనకు నీతి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై హో పత్రిజీ.